ఎందుకంటే దానికి నిదర్శనమే ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు కూడా బడ్జెట్ అంచనాలు వాస్తవాన్ని చూసుకున్నప్పుడు చాలా గణనీయమైనటువంటి వ్యత్యాసాన్ని మనకు కనిపిస్తుంది. ఇందాక పెద్దలు మాట్లాడుతూ చెప్పారు, గత సంవత్సరంలోనే దాదాపుగా మేము 70 కోట్ల వరకు అంచనాలను ఇచ్చి అంచనాలను చేరుకోలేకపోయాము. అంటే 2,91,000 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంటామని చెప్పి దాదాపు 60 కోట్ల వేల రూపాయలు మేము సమకూర్చుకోలేకపోయినప్పుడు మరి ఎక్కడ డబ్బులకు కోత పెట్టారు, ఏ సంక్షేమ పథకాలకు కోతలు పెట్టారు అనేటువంటిది కూడా ప్రధానంగా చర్చించాల్సిన అవసరం. ఏ రకంగా ఎంత ఇచ్చారు కదా, మరి అంత అనుకున్న ఆదాయం రాలేదు కదా, ఏ రంగాలకు కోత పెట్టేటువంటిది కూడా మనము ఆలోచన లోతుగా చూడాల్సిన అంశం. దానికన్నా ముందు మన బడ్జెట్ అంకెల్లో కొంత ఎట్లా అంటే మైమరిపిస్తారు అని చెప్పడానికి మీకు అంటే మన ప్రగతి పద్ధతి అందరికీ తెలుసు. బడ్జెట్ డాక్యుమెంట్ తో పాటు ప్రగతి పద్ధతి డాక్యుమెంట్ కూడా ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. దాంట్లో ప్రతి సంక్షేమ పథకానికి ప్రతి పథకానికి ఎన్ని డబ్బులు ఇస్తున్నారనేటువంటి అంశాన్ని చెప్తారు. మన బడ్జెట్ స్పీచ్ లో పేజ్ నెంబర్ 15 లో రైతు భరోసా ఫర్ ల్యాండ్ లెస్ అగ్రికల్చర్ లేబర్ కి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది, వారికి కూడా ఆర్థిక సహాయాన్ని ఇస్తామని ప్రకటించినప్పటికీ కూడా బడ్జెట్ ఎస్టిమేట్ 25-26 లో 0 క్లియర్ గా అక్కడ బడ్జెట్ లో పేర్కొన్నప్పటికీ కూడా ప్రగతి పద్దు సీరియల్ నెంబర్ 12 పేజ్ నెంబర్ 29 ప్రగతి పద్దు డాక్యుమెంట్ లో రైతు భరోసా ఫర్ ల్యాండ్ లెస్ అగ్రికల్చర్ లేబర్ కి 0 చూపించింది. అంటే గత సంవత్సరం దాదాపుగా 900 కోట్లు ఇస్తామని చెప్పినప్పటికీ ఈ సంవత్సరం అసలు చెప్పకుండానే చేయడం కూడా. అంటే ఇట్లా చాలా రకాలైనటువంటి అంశాలలో చూసుకుంటే ప్రగతి పద్దు డీటెయిల్ డాక్యుమెంట్ దాదాపు 100 పేజీలు ఉంటుంది. అన్ని సంక్షేమ పథకాలకి గతంలో ఎంత ఖర్చు పెట్టారు, ఇప్పుడు ఎంత ఖర్చు చేయబోతున్న అంశాలను కూడా వస్తాయి. కాబట్టి ఈ యొక్క అంశం ఏంటంటే ప్రజలను ఏ రకంగా మైమర్పించే చేసే కార్యక్రమాలకి ఇది ఒక మనం చిన్న ఉదాహరణగా చూడవచ్చు. అదేవిధంగా అంటే బడ్జెట్ లో కూడా